నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట బైక్ ని కొట్టడము, బైక్ ని కొట్టంగానే ఆ బైక్ మనం గమనిస్తే అది కింద ఫ్యూయల్ ట్యాంక్ ని పోయి ఇది చేయడము, ఆ ఫ్యూయల్ కాలిపోయి బస్సు నిమిషాలలో 2-3 నిమిషాలలో బస్సు మొత్తము ఇక్కడ ఇది కావడము చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటికి 19 మందిని ఐడెంటిఫై చేసినాము, హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము ఇప్పుడు వరకు. మిగతా బాడీస్ మనం అందరం గమనిస్తే అసలు పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్. కొంచెం టైం పడుతుంది, 1 గంట సమయం అయినా పడుతుంది ఏ బాడీ ఎవరిది ఏంటి అనేది. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ అవుతుంది. మనం గమనిస్తే ఫ్యామిలీస్ తో వెళ్తూ ఉంటారు. నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు, దయచేసి. రోడ్ సేఫ్టీ సంబంధించి ఎలాంటి చర్యలు చెప్పడం? గతంలో కూడా మనం చాలా సందర్భాలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు ఎందుకు అప్రమత్తంగా? ఇది రోడ్ సేఫ్టీ సంబంధించింది. ఇప్పుడు ఎన్హెచ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇప్పుడు మీరు గమనిస్తే అటు ఇటు ఉన్నాయి, అంతా సేఫ్టీ ఉంటుంది. కానీ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అనేది, ఎట్లా జరుగుతాయి అనేది మనకు తెలియదు. ఎక్కడైనా జరగచ్చు యాక్సిడెంట్స్, ఎన్హెచ్ లో జరగచ్చు, మామూలు లోపల మీ ఇంటి ముందు కూడా జరగచ్చు. యాక్సిడెంట్స్ అనేది ఎవరి ఫాల్ట్, బైక్ ఫాల్టా లేకపోతే అక్కడ బస్సు ఫాల్టా మనకు తెలియదు. ఎందుకంటే ఇది హెడ్ ఆన్ పొల్యూషన్ అయితే కాదు, బైక్ ని ఇది బస్సు వచ్చి కొట్టింది కాబట్టి అక్కడ ఎవరి ఫాల్ట్ అనేది తెలుస్తుంది మనకు. ఒక మధ్యాహ్నం కంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది ఎవరిది ఫాల్ట్ ఏంటి అనేది. అప్పుడే మనం కామెంట్ చేయడం. ప్రైమరీగా మీకున్న సమాచారం, ప్రమాదం ఎలా జరిగిందనేసి సమాచారం ఏ సమయంలో వచ్చింది, ఎలా జరిగింది? అదే 3:30 ఆ ప్రాంతంలో ఈ బస్సు వెళ్ళి బైక్ ని కొట్టడం జరిగింది. బైక్ ని కొడితే అది బైక్ కూడా బస్ కిందికి వెళ్ళిపోవడం, ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఇది మాకు తెలిసిన సమాచారం. కానీ అక్కడ ఎందుకంటే అక్కడ డ్రైవర్ చనిపోయారు, బస్ అసలు ఇక్కడ ఎవరు విట్నెస్ అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ఇంకొక 1-2 గంటల సమయం ఇస్తే మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈ ప్రమాదాలు ఉన్నటువంటి వారి ప్రమాదం ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది తెలియదు. మొత్తంగా చూసుకుంటే భారీ స్థాయిలో జరిగినటువంటి ప్రమాద ఘటన జరిగిన నేపథ్యంలో అధికార యంత్రాంగం స్పందిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ సహాయక చర్యలు చేసేందుకు వాళ్ళ కుటుంబాలని రిక్వెస్ట్ ఒకసారి బస్ దిగి డైరెక్ట్ గా ఎక్కువగా క్లోజ్ కి వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే అక్కడ